హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మన మనసుల్ని కదిలించే అంశాన్ని పరిశీలించబోతున్నాం. అమ్మ సంతకం, నాన్న సంపాదన. పేరు వినగానే ఇది ఏదో మామూలు మాటలా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది మనలో చాలామంది జీవితాలకు అద్దం పట్టే పచ్చి వాస్తవం. పైకి కనిపించే ఆడంబరాలకు, ఆ వెలుగదాగి ఉన్న అసలైన కష్టానికి మధ్య ఉన్న గీతను ఈరోజు మనం చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఒక బలమైన ప్రశ్న తలెత్తుతోంది. మనం ఎంత సంపాదిస్తున్నామన్నది అసలు ముఖ్యం కానే కాదు. ఆ సంపాదన దేనికోసం ఖర్చు చేస్తున్నామన్నదే ఇక్కడ అసలైన పాయింట్. నిజంగా చెప్పాలంటే డబ్బుకి అసలైన విలువ ఎక్కడుంటుంది? ఒకసారి ఆలోచించండి. డబ్బు అనగానే మన కళ్లకు ముందుగా కనిపించేది ఒక కరెన్సీ నోటు లేదా బ్యాంక్ అకౌంట్లో ఉండే బ్యాలెన్స్, రైట్? కానీ అది నిజమైన విలువ? ఆ సంపాదన దేనికోసం వినియోగిస్తున్నామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అసలైన విలువ ఎక్కడో దాగి ఉంది. అదేంటో ఈ కథనంలో మనం అన్వేషిద్దాం. ఇప్పుడు మొదటి భాగానికొద్దాం. విలాసం వర్సెస్ విలువ. ఈ రెండు విభిన్న దృక్పథాల గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసం. ఒకవైపు చూస్తేనేమో అజయ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, చేతినిండా జీతం, ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు పార్టీలు, పబ్స్, అస్సలు ఏమాత్రం అవసరం లేకపోయినే విచ్చలవిడిగా షాపింగ్ చేయడం. ఇది అతని లైఫ్ స్టైల్. మరోవైపు అతని తండ్రి రాఘవయ్య గారు. ఆయనొక రిటైర్డ్ టీచర్, ఎంతో క్రమశిక్షణతో జీవించే మనిషి. పండగకి అజయ్ సొంతూరొస్తాడు కదా, అప్పుడు తన తండ్రి పాత సైకిల్ తొక్కడం, ఎన్నో ఏళ్లనాటి పాతబట్టలు వేసుకోవడం చూసి అజయ్కు చిర్రెత్తుకొస్తోంది. పైకి కనిపించే ఆడంబరమే సమాజంలో మనకు గౌరవాన్నిస్తుందని అజయ్ గట్టి నమ్మకం. తండ్రిలా సాదాసీదాగా ఉంటే తన పరువు పోతోందని అతని ఫీలింగ్ అనమాట. ఇక అజయ్ తన పరువు ఎక్కడ పోతుందో అన్న అహంకారంతో, నాన్నా, నేను నీకు కొత్త బట్టలు కొనిస్తాను అని అంటాడు. దానికి ఆ తండ్రి ఇచ్చిన సమాధానం అద్భుతమండి. నలుగురికి పెట్టడంలో ఉన్న తృప్తి కొనుక్కోవడంలో ఉండదురా అజయ్ అని బదిలిస్తాడు. ఎంత గొప్పమాట కదూ! సొంత సుఖాల కోసం ఖర్చు పెట్టుకోవడం కంటే ఇతరుల కోసం, కుటుంబం కోసం త్యాగం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని ఒక అనుభవజ్ఞుడైన తండ్రి చెబుతున్న పచ్చి నిజమిది. సరే, ఇప్పుడు ఈ కథనంలో రెండవ భాగం, ఆకస్మిక మలుపు. పరిస్థితులు ఎంత త్వరగా తలకిందులయ్యాయో చూద్దాం. ఇక్కడ పేస్ కొంచెం పెంచుదాం. అసలొక కంఫర్ట్ జోన్ ఎంత వేగంగా కుప్పకూలిపోయిందో గమనించండి. మొదటి రోజు అజయ్ ఫోన్ పోతుంది. దాంతోపాటే బ్యాంకు వివరాలు, యాక్సెస్ అంతా మాయం. రెండో రోజు ఏ కంపెనీలో అయితే తను గర్వంగా ఫీలయ్యాడో సరిగ్గా అక్కడే భారీ లేఆఫ్స్, ఉద్యోగం ఊడింది. మూడవ రోజు క్రెడిట్ కార్డ్ బిల్లులు గుట్టల్లా పేరుకుపోయాయి. కట్టడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. అకౌంట్లో జీరో బ్యాలెన్స్. సరే, ఇంతకాలం పార్టీలిచ్చాను కదా, నాలుగవ రోజు స్నేహితుల్ని సాయం అడుగుదామనుకుంటే అందరూ ముఖం చాటేస్తారు. చూసారా, కేవలం 4 రోజులు విలాసాల పునాదిపై నిర్మించుకున్న జీవితం కనీస భద్రత లేకుండా పేకమేడలా ఎలా కూలిపోయిందో. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. చేతినిండా పెద్ద జీతం వస్తున్నంత మాత్రాన ఆర్థికంగా భద్రత ఉన్నట్లు కాదు. అసలు సేవింగ్స్ అన్న ఆలోచనే లేకుండా కేవలం కృత్రిమమైన సంపదతో బతికితే అది ఒక పేకమేడలాంటిదే. చిన్న గాలి వీచినా సరే ఆ మేడ కుప్పకూలిపోతుంది. అజయ్ ఎదుర్కొన్న చేదు నిజం సరిగ్గా ఇదే. ఇక మూడవ భాగం విషయానికి వస్తే, నాన్న పాత డైరీ. దిక్కుతోచని స్థితిలో ఉన్న అజయ్కు అతని తండ్రి తన పాత అల్మారా తాళమిస్తాడు. దాన్నే ఆయన తన అసలైన సంపద అంటాడు. అజయ్ ఏమనుకుంటాడంటే, ఆ బీరువాలో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు ఉంటాయేమో అనుకుంటాడు. కాని అక్కడ ఉన్నది కేవలం ఒక పాత డైరీ. ఆ డైరీ గత 30 ఏళ్లుగా ఆ తండ్రి వేసిన లెక్కల పుస్తకం. అయితే అవి ఆస్తులు కూడబెట్టిన లెక్కలు కాదండోయ్, ఒక తండ్రి నిశ్శబ్దంగా చేసిన త్యాగాల చిట్టా. అప్పటివరకు డబ్బు గురించి అజయ్కున్న భ్రమలను ఆ డైరీ పూర్తిగా బద్దలు కొడుతుంది. ఆ డైరీలో రాసి ఉన్న వాక్యాలు చూస్తే నిజంగా గుండె బరువెక్కుతుంది. అందులో ఏముందో తెలుసా? అజయ్ స్కూల్ ఫీజు కోసం నా కొత్త బట్టల ఖర్చు ఆపుకున్నాను అని ఒకచోట, కొడుకు ఆశపడిన సైకిల్ కొనివ్వడం కోసం ఆఫీస్కు నడిచి వెళ్తున్నాను అని ఇంకోచోట, అజయ్ అమెరికా ప్రయాణం కోసం కడుపు కట్టుకొని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుందామని మరోచోట రాసి ఉంటాయి.
ఇన్నాళ్లు తన విజయాలు తన గొప్పే అనుకున్న అజయ్కు ఆ విజయాల వెనుక పెట్టుబడి వాళ్ల అమ్మా నాన్నల రక్త మాంసాలు, వారి త్యాగాలు అని అప్పుడు అర్థమవుతుంది. ఆ క్షణంలో అజయ్కి ఒక గొప్ప రియలైజేషన్ వస్తుంది. నిజమైన సంపద అంటే కేవలం ప్రింట్ చేయబడిన కాగితాలు కావు. ఒక మనిషి జీవితకాలపు కష్టం, చెమట, తల్లిదండ్రుల నిస్వార్థ త్యాగం — ఇది అసలైన సంపద. ఇన్నాళ్లు తను నీళ్లలాగా ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి వెనుక తన తండ్రి కష్టం, తల్లి శ్రమ దాగి ఉన్నాయని అతనికి కనువిప్పు కలుగుతుంది. ఇప్పుడు ఈ కథనంలో పతాక సన్నివేశానికి వద్దాం. ఒక కొత్త జీవితం. తన రిటైర్మెంట్ డబ్బును ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ రూపంలో రాఘవయ్య గారు అజయ్ చేతిలో పెడతారు. ఆ సమయంలో రాఘవయ్య గారు అన్న మాటలు మనం నిజంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఖర్చుపెట్టినప్పుడు నేను అడ్డు చెప్పలేదు. ఎందుకంటే దెబ్బ తగిల్తేనేగాని రాయి శిల్పం కాదు. ఈ డబ్బుతో నీ స్వంత ఆలోచనతో ఏదైనా మొదలుపెట్టు అని అంటారు. ఒక తండ్రి ఎంత వ్యూహాత్మకంగా, మౌనంగా ఉన్నాడో ఇక్కడ అర్థమవుతుందా? కొడుకు కింద పడితేనే పాఠం నేర్చుకుంటాడని ఆయనకి తెలుసు. ఇప్పుడు అహంకారం వీడి వినయంతో నిల్చున్న కొడుకును మళ్లీ నిలబెట్టే అద్భుతమైన ప్రయత్నమిది. కన్నీళ్లతో తండ్రి కాళ్లమీద పడిన అజయ్ ఇక జీవితంలో ఎప్పటికీ అనవసరమైన ఖర్చులు చెయ్యనని మాటిస్తాడు. తను సంపాదించే ప్రతి రూపాయికి, ఖర్చు పెట్టే ప్రతి పైసాకి ఖచ్చితంగా ఒక అర్థం, ఒక ప్రయోజనం ఉండాలని నిశ్చయించుకుంటాడు. గాలిలో తేలుతున్న ఒక యువకుడు గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చిన క్షణమిది. సరే, ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇక్కడ్నించి మనం ఈ కథనం ద్వారా నేర్చుకోవలసిన ప్రధాన సందేశాలేమిటో చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాలను బ్రేక్డౌన్ చేసి అర్థం చేసుకోవాలి. మొదటిది, డబ్బును గౌరవించడం. మంచి రోజుల్లో మనం డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటే కష్టకాలంలో ఆ డబ్బే మనల్ని కాపాడుతుంది. సింపుల్. రెండవది, ఖర్చును ఫిల్టర్ చేయడం. ఏది అత్యవసరం, ఏది కేవలం క్షణికమైన కోరిక అన్నది చాలా స్పష్టంగా తెలియాలి. ఇక మూడవది, త్యాగాలను గౌరవించడం. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతి లగ్జరీ వెనుక నిన్న ఎవరో ఒకరు తమ చెమటను చిందించారని ఎన్నటికీ మర్చిపోకూడదు. ఈ పాయింట్ ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన బేసిక్ రూల్ని చాలా అద్భుతంగా వివరిస్తోంది. అవసరం వర్సెస్ కోరిక. మన జీవితాన్ని నడిపించడానికి ఉపయోగపడేది అవసరం. దానికోసం పెట్టే ఖర్చు ఎప్పుడైనా ఒక పెట్టుబడే అవుతుంది. కానీ పక్కవారికి చూపించుకోవడానికో లేదా ఏదో టెంపరరీ ఆనందం కోసమో కొనేది కేవలం కోరిక మాత్రమే. ఆ కోరికల కోసం చేసే ఖర్చు 100% వృధానే. ఈ చిన్న లాజిక్ అర్థమైతే చాలు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాదు. మనం ముగింపుకు వస్తున్నాం. ఇక్కడ మన మనసును హత్తుకునే ఒక గొప్ప వాక్యముంది. మనం సంపాదించేది బహుశా మన సుఖం కోసమే కావచ్చు, కాని దాచుకునేది మాత్రం మనల్ని ప్రేమించేవారి భవిష్యత్తు కోసం. ఆర్థిక క్రమశిక్షణ అంటే మన భద్రత మాత్రమే కాదండి, మనపై ఆధారపడిన మన కుటుంబం పట్ల మనం చూపే ప్రేమ మరియు బాధ్యత కూడా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మనందరి ఆలోచనకు వదిలేస్తున్నాను. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యవంతమైన జీవితం వెనుక అసలు ఎవరి కనబడని త్యాగాలు పునాదిగా ఉన్నాయి? ఆ అదృశ్య శ్రమకు మనమిస్తున్న విలువెంత? ఈ ఒక్క ఆలోచన మనలోని ఆర్థిక బాధ్యతను మరింత తట్టులేపుతుందని ఆశిస్తూ ఈనాటి కథనాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.